సో ఈ వీడియోలో మనం పోకో నుండి పోకో M7 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది అండ్ వివో నుండి వివో T4X అని చెప్పి ఇంకొక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ గురించి అయితే కవర్ చేద్దాం. లైక్ సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు. అండ్ ఈ రెండు కూడా చిన్న చిన్న మొబైల్స్ కాబట్టి లెంత్ కూడా అంత ఎక్కువ కాదు కాబట్టి రెండు అయితే ఒక దాంట్లోనే చెప్తున్నా. బట్ రెండు కంపారిజన్ వీడియో కాదు, రెండు సపరేట్గా అయితే చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో కూడా సామ్సంగ్ M16 5G అండ్ సామ్సంగ్ M6 5G ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి కదా. సో దానిపైన కూడా సపరేట్ వీడియో అయితే ఉంది. సో రెండు మిస్ అయ్యింటే ఒకసారి చెక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం పోకో M7 5G గురించి మాట్లాడదాం. సో దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.8 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. HD+ రెజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ సెకండరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ అయితే ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5160 mAh అయితే ఉంటుంది అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB 9999 ప్రైస్ ఉంటుంది అండ్ 8+128GB 10,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ కి ఈ మొబైల్ కన్సిడర్ చేయవచ్చు అంటే బెటర్. మీరు లాస్ట్ వీడియోలో మాట్లాడిన సామ్సంగ్ గెలాక్సీ M16 5Gకి వెళ్ళండి. సో అది బెటర్ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. బెటర్ దెన్ దిస్ ప్రైజెస్ కొంచెం లిటిల్ బిట్ హెవియర్ సైడ్లో ఉండొచ్చు. 2,000 to 3,000 వరకు యాడ్ చేసుకొని అది తీసుకోవడం చాలా బెటర్ దీనికన్నా. సో ఇది మనకి కొంచెం స్పెసిఫికేషన్స్ వైజ్గా అయినా ప్రైజెస్ వైజ్గా అయినా మ్యాచ్ అవ్వట్లేదు. సో స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి, ప్రైజెస్ కొంచెం హెవియర్ సైడ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం వివో T4X గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది. LCD ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. మనకి LPDDR4X RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే 6+128GB బేస్ వేరియంట్ 13,999 ప్రైస్ అయితే ఉంది అండ్ 8+128GB 14,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ టాప్ వేరియంట్ 8+256GB 16,999 ప్రైస్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ కి ఈ మొబైల్ కన్సిడర్ చేయవచ్చు అంటే బెటర్ మీరు స్కిప్ చేసి వేరే మొబైల్ అయితే చూడండి. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉంటాయి. సో బెటర్ వాటికైతే వెళ్ళండి. సో మంచి ఇంకా వేరే మొబైల్స్ అయితే దొరుకుతాయి IQ నుండి అయినా పోకో నుండి అయినా. సో ఆ 15,000 to 17,000 బ్రాకెట్లో మంచి మొబైల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.